హాయ్ అండి, ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎంతో వేడిగా స్ట్రాంగ్గా టీ అయితే ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడైతే నేను ఈ టీ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ టీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఈ బౌల్లో 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఈ 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇందులోకి 2 చెక్క వేసుకోవాలి మనం. సో తర్వాత అవి మనకి కాగేలోపు కొంచెం యాలక్కాయలను తీసుకొని ఇలా చిన్నగా నలగొట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం చిన్న అల్లం ముక్క తీసుకొని దీన్ని కూడా ఇలా మెత్తగా నలగొట్టేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం ఇందులోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా కాగి బాగా మరిగితేనే మనకి టీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడన్నా హెడేక్ ఉన్నప్పుడు కానీ, సో ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగాలేదన్నప్పుడు కానీ, సో ఇప్పుడు మనం టీ తాగాము అంటే చాలా రిలీఫ్నెస్ ఉంటుంది. ఇలా స్ట్రాంగ్గా టీ పెట్టుకుంటే మనం ఒక రోజులో ఒక్కసారి తాగితే చాలు. సో ఇక్కడైతే నాకు ఇవన్నీ మరిగిన తర్వాత ఇందులోకి నేను టీ పొడి కూడా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు ఇందులో టీ పొడి వేసుకొని దీన్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ మనం ఒక గరిటెతో తిప్పుకుంటేనే మనకి టీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. సో ఇది మరిగిన తర్వాత ఇందులోకి నేను పాలు పోసుకుంటున్నాను. సేమ్ ఏదైతే గ్లాస్తో తీసుకున్నానో వాటర్, అదే గ్లాస్తో నేను 2 గ్లాసెస్ వరకు పాలు తీసుకుంటున్నాను. సో ఇలా పాలు తీసుకొని సో ఇది కూడా మనకి కాగి కొంచెం మరుగుతున్న టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న దానికి నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇదంతా మనకి కొంచెం సేపు కాగితే ఒక 5 మినిట్స్ మనకి వేడిగా టీ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇలా వడగట్టేసుకొని మనం టీ అనేది తాగితే మీరు కూడా ఇది ట్రై చేయండి. సో మంచిగా మైండ్ రిలాక్సేషన్కి ఇది టీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, కానీ ఎక్కువ సార్లు తాగొద్దు, ఒక రోజుకి ఒక్కసారి తాగండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే టేస్ట్ చూసేస్తున్నాం. సో టీ అయితే సూపర్గా వచ్చింది, మీరు ట్రై చేయండి. నేను సబ్స్క్రైబ్